5 సంవత్సరాలు ఎంబీబీఎస్ చదివితే గానీ కుర్చీలో కూర్చోడానికి వీల్లేదు. కానీ నేను 13 సంవత్సరాలు చదివాను ఎంబీబీఎస్. ఇప్పుడు చెప్పు, ఏమిటి నీ రోగం? తల నొప్పి అండి. ఇదో పెద్ద జబ్బా? నొప్పి భరించలేక తలకాయ విసిరేయాలనిపిస్తుందండి. మీకింకా ఏమేం రోగాలున్నాయి నాయనా? నాకు ప్రతిరోజు సుఖ విరోచనం కాదండి. మా డాక్టర్ గారికి వారానికి ఒక్క రోజే అవుతుంది. ఇక్కడ నేను డాక్టర్ని, అతనికి సమాధానం చెప్పవలసింది కూడా నేనే. పో అతనికి. ఇంకా ఏమిటి మలబద్ధక ప్రవీణ? పూర్తిగా చెప్పు నీ రోగాల లిస్టు. కడుపులో నొప్పిగా ఉంటుందండి. క్యాన్సరే అయ్యుంటుంది. ఆయాసంగా ఉంటుందండి. ఆస్తమా అయ్యుంటుంది. ఒళ్ళంతా నొప్పులండి. గుండెల్లో కూడా వస్తుందా నొప్పి? ఓ వస్తుందండి. ఇన్ని రోగాలతో నువ్వు సంవత్సరం క్రితమే చచ్చిపోవలసిన వాడివి. ఎలా బతుకున్నావన్నదే నా డౌట్. నా డౌట్ కూడా అదేనండి. నీకు పెళ్ళయిందా? అయ్యిందండి. నా రోగాలకు సేవలు చేసి చేసి నా భార్య కూడా చచ్చిపోయిందండి. నీకు వైద్యం చేసి చేసి నేను చచ్చిపోతానేమో. పో బయటికి, పో ముందు. అమ్మా అమ్మా, ఎంత గన్నం గడిచింది ఇవాళ నాకు. జబ్బుల ఫెల.